హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు రవ దోశ ఎలా చేయాలో నేర్చుకుందాం. రవ దోశ కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ముందుగా మనం బియ్యం పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. తర్వాత 1 కప్పు సుజీ రవ అంటే బొంబాయి రవ్వ 1 కప్ తీసుకుంటున్నాను. 1/2 కప్ మైదా పిండి, 1 కప్పు పెరుగు పుల్లగా అంటే చాలా టేస్ట్గా వస్తాయి ఈ దోశలు. సో నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను. అండ్ ఇందులో మనము ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది, కరివేపాకు సన్నగా తరిగి. నేను చెప్పిన కొలతలతో కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి దోశలు, చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు. అండ్ మనం దీనికి వాటర్ ఎక్కువ పోసుకోవాలి. పెరుగు తీసుకున్న కప్తోనే ఒక 2 to 3 కప్స్ వేసుకున్నాము. పిండి చాలా పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే దోశలు అంత బాగా వస్తాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. మరి తిన్గా కాకూడదు, వాటర్ చూసుకొని కలుపుకుంటూ ఉండండి. పల్చటి పిండి తయారు కావాలి. ఇది ఇంకా తిక్కుగా ఉంది, సో ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా ఈక్వల్గా ఉండాలి. అండ్ ఫ్లేమ్ కూడా మనం హైలో పెట్టుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీ పిండి అవి దానికి నాకు ఈ కప్తో ఒక 5 కప్స్ దాకా వాటర్ పడ్డాయి. అంటే ఈ బ్యాటర్ అనేది తిన్గా రావడానికి. సో మీ తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోండి. ఇప్పుడు రెడీ అయిన పిండిని ఇలా 5 minutes పక్కకు పెట్టుకొని తర్వాత మనం దోశలు వేసుకుందాం. ఇలా ఈక్వల్గా ఉండాలి. అండ్ ఫ్లేమ్ కూడా మనం హైలో పెట్టుకుందాం. దోశ పెన్నం బాగా హీట్ అయింది. పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కింది నుంచి అడుగు భాగం నుంచి పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పై తీసుకొని ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ.